శరీరంలో వ్యర్థ పదార్థం మూత్రం మలం ద్వారా విసర్జించబడుతుంది. మూత్రం గురించి చర్చించడానికి చాలా మంది విముక్త చూపుతుంటారు, కానీ మూత్రం రంగు వాసన మన ఆరోగ్యాన్ని తెలియపరుస్తుంది. నిజానికి మన శరీరంలో ఉండే విష పదార్థాలు మూత్రం ద్వారా బయటకు పంపబడతాయి, కానీ మూత్రం రంగు మారటం అనేది మనం అనారోగ్యానికి గురయ్యామనే తెలిపే ఒక సూచిక. మూత్రం యొక్క సాధారణ రంగు లేత పసుపు రంగు లేదా క్లియర్ గా ఉండే రంగు. ఈ రంగు మూత్రం అంటే మీరు ఆరోగ్యంగా ఉన్నారని అర్థం. మీ శరీరం హైడ్రేట్ గా ఉన్నప్పుడు మరియు మీ శరీర విధులు సరిగ్గా నిర్వహించబడినప్పుడు ఈ రంగులో మూత్ర విసర్జన జరుగుతుంది. మీ శరీరం సరిగ్గా హైడ్రేషన్ ప్రక్రియకు గురికాకపోతే మూత్రం పసుపు రంగులో ఉంటుంది. హైడ్రేషన్ తక్కువగా అవడం లేదా అదనంగా చెమట కలగడం వంటి వాటి వలన కూడా మూత్రం పసుపు రంగులోకి విడుదల అవుతుంది. ఇలాంటి సమయంలో మీరు అధిక మొత్తంలో ద్రావణాలు లేదా నీటిని తాగాలి. మీరు మందులను వాడుతున్నారా? అయితే మీ మూత్రం రంగు ముదురు పసుపు లేదా గోధుమలో ఉంటుంది. ఇలా వస్తే మాత్రం మీరు కాలేయ సమస్యలతో బాధపడుతున్నారని మరియు మీరు వాడే మందుల కారణంగా మూత్రం ఆ రంగులోకి మారిందని అర్థం. మీ మూత్రం మిల్కీ వైట్ రంగులో వస్తుందా? అయితే మీరు యూరినరీ ట్రాక్ సమస్యలతో, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ లేదా కిడ్నీ స్టోన్స్ సమస్యలతో బాధపడుతున్నారని అర్థం. మీ మూత్రం మిల్కీ వైట్ రంగులో ఉంటే వెంటనే వైద్యుడిని కలవండి. యూరినరీ సమస్యలను తగ్గించుకోవడానికి మందులను వాడుతున్నారా? అయితే మీ మూత్రం రంగు ఆరెంజ్ రంగులో ఉంటుంది. అంతేకాదు, క్యారెట్ లేదా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కూడా మూత్రం రంగు ఆరెంజ్ రంగులోకి మారుతుంది. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.